ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. అసలు భగవంతుడంటే ఒక ఆలోచన. దేహము ఆలోచనే, జగత్తు ఆలోచనే. ఆలోచించేవాడు ఉన్నాడేమో చూడబోతే వాడు లేడు. మరి ఉన్నదేది? ఉన్నది ఎరుక. మరి ఇక్కడ సర్వాంతర్యామి అయిన దేవుడు అని ఎందుకు చెప్పుకొచ్చారు అంటే, ఆ జ్ఞానము మాత్రమే ఉన్నది అని చెప్పటం. ఇక్కడ నీవు దేహాత్మ బుద్ధితో ఈ లోకాలను దర్శిస్తున్నావుగా. మరి ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు? జ్ఞానమే చూస్తుంది. జ్ఞానము లేక నీవు దర్శించగలవా? లేదు కదా. కాబట్టి ఉన్నదే జ్ఞానం అని చెప్పటం. సరే, నీవు దేహాత్మ బుద్ధితో ఒక వ్యక్తినని కర్తనని అనుకుంటున్నావుగా. మరి నీకు ఒక దేహం ఉండగా లేనిది భగవంతుడికి హృదయస్థానం ఉంటే ఏమిటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు విషయం సృష్టి లేదు, ఉన్నది ఎరుక. అది కూడా తురీయంలో మాత్రమే ఉంటుంది. ఈ మూడు అవస్థలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు అసత్యములే, నిరాధారములు. కనుక చెప్పుకోవటానికి అన్యత్వము ఈ అహంకారము యొక్క కల్పన మాత్రమే. ఈ దేహాత్మ బుద్ధి కలిగిన అహంకారము ఈ వ్యక్తిత్వానికి అంతా అన్యమే. దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, ఇతరులన్యము. మరి అన్యత్వాన్ని సూచిస్తుంది కాబట్టి దైవం కూడా అన్యమేను అని అనుకోవటం జరిగింది. ఇంతకీ ఆ దైవం ఎవరు? నీ ఆలోచనే. ఆలోచన మూలమేమిటి? చివరికి అది అహం స్ఫురణగానే తేలిపోతుంది. కాబట్టి ఉన్నదే అహం స్ఫురణ అని, లేనిది అహం దేహమని, లేనిది ద్వైతమని, ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమేనని చెప్పటానికే ఒక అవకాశం దొరికింది అక్కడ. ఇదంతా మాయలో చెప్పుకునే మాటలే. చీకటి వెలుగులు కలిసి ఉండవు. దేహాత్మబుద్ధి అహం స్ఫురణ కలిసి ఉండదు. చెప్పుకోవటానికి మనం అహం స్ఫురణ ఆధారము, అహం దేహం అనేది ఒక మిథ్యా నేను, అదిగో సర్పరజ్జు భయభ్రాంతిలో పాము లాంటిది అని చెప్పుకోవటానికి తప్ప తాడెప్పుడైనా పామైందే? పాము తిరిగి తాడవుతుందే? లేదు కదా. ఉన్న సత్యము స్ఫురణమయము. దానినే భూమస్థితి అని, నిరహం స్థితి అని, నాహం స్థితి అని, కైవల్యమని, మోక్షమని, స్వర్గమని మనం ఇక్కడ మాయలో చెప్పుకుంటున్నామే తప్ప వ్యక్తిత్వంతో అహంస్మరణం దర్శించిన వారెవరు? రెండు నేనులు లేవుగా, ఉన్నది ఒకటే నేనుగా. మరి మనం ఏ విధంగా తీసుకోవాలి? బోధించటానికి అనుకూలంగా ఉంటుందని అహంకారం మూలం ఎక్కడ వెతుకు. నేను నేను అంటే నీవు చేతిని కుడివైపుకు తీసుకువెళ్తావు కదా, అది హృదయస్థానం అంటూ చెప్పుకొచ్చారే తప్ప నిజానికి లేనటువంటి అహంకారానికి ఉన్న అహంస్ఫురణకి ఎట్టి రాకపోకలు లేవు. మరి ఆ విషయాన్ని కూడా మహర్షులు వారు చాలా స్పష్టం చేశారు. ఈ ప్రపంచానికి అహంస్ఫురణకి వారధి లేదు, రాకపోకలు లేవు.
చాలా విచిత్రంగా ఉంటుంది. బోధించటానికి అనుకూలంగా ఉండదు. అది బోధయుక్తము కాదు, సత్యము. అది అనుభవయోగ్యము. అది కూడా ఆత్మకేను, జీవుడికి కాదు. జీవుడు ఒక ఊహా వస్తువు. ఆది నుంచి తృణీకరించబడ్డాడు. అసలు లేదు. ఏ విధంగా అయితే సర్పరచ్చు భయభ్రాంతిలో పాము లేదు, మరి ఇక్కడ జీవుడు జీవాత్మ భావన లేనివాడే. మరి ఉనికి లేని దానికే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధలు, ఇన్ని మాయాజనితమైనటువంటి యొక్క విషయములు ఒక్క విచారముతో ఇది లేదని తేలిపోతుంది. అది కూడా అనుగ్రహం చేత. అనుగ్రహం అంటే గురువే, అనుగ్రహం అంటే ఆత్మే. దానికి నువ్వు ఏ పేరైనా పెట్టు. తుర్యమను, భగవంతుడను, ఉచ్చతర శక్తిను, మనం ఏ విధంగా చెప్పుకున్నా ఉన్న సత్యము ఏకము. మాయలో అనేకమైనటువంటి విషయాలని అహంకారము కళలో చూచినట్టుగా చూస్తుంది. అంతవరకే. కనుకనైనా విచారించు. సర్వాంతర్యామి అన్నప్పుడు సర్వాన్ని చూసేది ఎవరు? మాయా నేనే కదా. వాడే లేకపోతే మరి అంతటా అనే పదం ఎక్కడున్నది? సృష్టే లేదుగా. అహంస్మరణ స్థితి ఎందు, స్వరూప జ్ఞానమందు, తురీయమందు అవస్థాత్రయములు ఎక్కడ? జీవుడెక్కడ? దైవం ఎక్కడ? జగత్ ఎక్కడ? జనన మరణాలు ఎక్కడ? కనుక ఉన్నది అహంస్ఫురణ, లేనిది సృష్టి. ఇది గ్రహిస్తే చాలు. మౌనమే నీ సహజత్వం.